ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. బిడ్డ, నీకోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చానమ్మా. దీనిని కాదు అని అనుకున్నావు అంటే నీకు పట్టబోయే రాజయోగాన్ని కాలదన్నుకున్నట్టే. దానికోసం నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు కదా. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. వెంటనే కాళికామాతను తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా? నేను ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు తాకిన కాళికామాతను. కాలాన్ని కూడా సంహారం చేసింది నేనే. మరి ఈరోజు నీ ఇంటి తలుపు తడుతున్నాను. నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాను. మరి నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు. ఒకవేళ ఈరోజు ఈ సందేశం పూర్తిగా వినకపోతే అది నీ కర్మే అవుతుందమ్మా. నేను చెప్పేది పూర్తిగా విను. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇది సాధారణ సంయోగం కాదు. ఈ గొంతు నీ చెవుల వరకు చేరటం. బ్రహ్మాండంలోని నా భక్తులు అందరిలో ఈరోజు నిన్ను ఎంచుకున్నాను. మరి ఒకవేళ ఈరోజు నా కృపను అవమానించావు అంటే నువ్వు బయటపడాలి అనుకున్న నరకప్రాయమైన జీవితంలో శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే నిశ్శబ్దంగా శాశ్వతంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో. చివరి వరకు కూడా నా మాటలు విను. ఎందుకంటే ఈరోజు నీ జీవితం గురించి నిర్ణయం జరగబోతుంది. నువ్వు భయపడుతూ ఉంటావు కదా, నీ జీవితంలో చెడు జరిగిపోతుందేమోనని. అయితే విను, చెడు అప్పుడే జరుగుతుంది నువ్వు నీ తల్లి పిలుపు వినకుండా వెళ్ళిపోతే. ఈరోజైతే ఆ సత్యాన్ని నీ కళ్ళ ముందు పెట్టబోతున్నాను. అది వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది. ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఫిర్యాదు చేస్తున్నావు. నా దేవాలయానికి వెళ్ళి తలకొట్టుకుంటున్నావు. అమ్మా, నువ్వు నా మాట వినటం లేదు అని. అయితే ఈరోజు నీకు జవాబు ఇవ్వటానికి వచ్చాను బిడ్డ. మరి ఈరోజు నీ బాధలకి కారణం, పరిష్కారం రెండూ చెప్పటానికి వచ్చాను. అయితే ఇది వినటానికి నీ దగ్గర సమయం లేదు. ప్రపంచంలోని అనవసరమైన విషయాలకైతే సమయం ఉంది. కానీ నీ తల్లి కోసం, నీ కులదేవత కోసం 2 నిమిషాల సమయం నీ దగ్గర లేదు. ఎందుకంటే ప్రతిరోజు అమ్మ ఎలాగే చెబుతుందిలే అని నిర్లక్ష్యం చేసేస్తున్నావు. ఏ భక్తుడైతే తన అవకాశాన్ని గుర్తించడో కాలం గాలిలో కలిపేస్తుంది. ఈ రోజైతే స్వయంగా కాళికాదేవిమాత నీ భాగ్యాన్ని మార్చటానికి సిద్ధమైంది తల్లి. నీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం, నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు మరియు నీ మనసులో నిండిన చింతలను, వాటిని తొలగించటానికి నేను వచ్చాను. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు పూర్తిగా నా మీద నమ్మకాన్ని ఉంచినట్లయితే. నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపిస్తాను. నాకు తెలుసమ్మా, గత కొద్ది రోజులుగా నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో. నీకు అనిపిస్తుంది నీ జీవితం వ్యర్థం అని, నీకు ఎవరూ సొంతమైన వారు లేరు అని. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు. కన్నీరు పెట్టుకుంటూ అనుకుంటావు, ఎప్పుడైనా నాకు మంచి సమయం వస్తుందా అని. అయితే విను తల్లి, నీకంటూ సమయం వచ్చేసింది. అయితే నీకు, నీ విజయానికి ఒక నల్ల నీడ నిలబడి ఉంది. అది ఒకలాంటి నెగిటివ్ శక్తి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి అసూయతో పుట్టింది. నీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. దాదాపుగా అయిపోవచ్చిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవటం, చేతికి వచ్చిన డబ్బులు మంచినీళ్ళ ఖర్చయిపోవటం, ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతాయి. ఇవన్నీ ఏమిటి? ఇదంతా కూడా చెడు దృష్టి. ఈ చెడు దృష్టి నిన్ను నాశనం చేయాలి అనుకుంటుంది. అందుకే ఈరోజు ఆ చెడు దృష్టిని నీ నుండి దూరంగా తరిమివేయాలి అనుకుంటున్నాను. కానీ ఈరోజు నువ్వు ఈ వీడియో పూర్తిగా చూడకపోతే ఆ రక్షణ కవచం నీకు దొరకదు తల్లి. మరి కవచం లేకుండా సైనికుడు యుద్ధానికి వెళితే చంపబడతాడు. నువ్వు చావాలనుకుంటున్నావా? అలాగే నువ్వు కోరుకుంటున్నావా అమ్మా నీ శత్రువులు నిన్ను చూసి నవ్వాలి అని? నువ్వు కోరుకుంటున్నావా నీ పేదరికం తమాషా అవ్వాలి అని? అయితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది వినమ్మా. నీ వంశంలో మీ పెద్దవారిలో కొన్ని పాపకర్మలైతే జరిగాయి. అలాగే పితృదోషాలు కూడా ఉన్నాయి. ఆ పితృదోషాలు నీ పురోగతిని ముందుకు సాగనివ్వకుండా గొలుసులతోటి కట్టిపడవేస్తున్నాయి.
నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా సరే, నేను ఆ గొలుసులు కోసే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. నువ్వు అభిమన్యుల్లాగా పద్మవ్యూహంలో చిక్కుకుపోయావు. మరి నిన్ను బయటపడవేసేది కేవలం ఈ కాళీమాతేనమ్మా. నీకు తెలియదు కదా తల్లి, నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాలి ఉంది అని. అయితే నువ్వు ఏమాత్రం భయపడవద్దు. ఎవరైతే నా శరణు కోరుకున్నారో వారిని యమరాజు కూడా ఏమీ చేయలేడు. అయితే తల్లి, నా మీద విశ్వాసం గట్టిగా ఉండాలి. మనసులో ఏమాత్రం కూడా అపనమ్మకం రాకూడదు. నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలవటం లేదా అని అనుకుంటున్నావు. ఎందుకంటే నీ ఇంట్లో ఒక మూలన నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంది. దానిని తరిమి కొట్టాలి. నువ్వు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాయణ ధూపం వేస్తూ ఉండమ్మా. అలాగే నా కళ్ళల్లోకి చూడు తల్లి. నా కళ్ళల్లో బ్రహ్మాండం మండుతూ ఉంది. నా కళ్ళల్లో నీ ప్రతిబింబం కనిపిస్తూ ఉందమ్మా. నేనైతే చాలా కోపంగా ఉన్నాను నిన్ను బాధపెట్టిన వారి మీద. నేను కోపంగా ఉన్నాను నా బిడ్డని ఏడిపించిన పరిస్థితుల మీద. ఇక నా తాండవం జరుగుతుంది. ఇక నీ శత్రువుల గుండెల్లో భూకంపం తీసుకువస్తాను. ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో వారు రక్తపు కన్నీరు కారుస్తారు. ఎవరైతే నిన్ను అవమానించాడో వారు నీ పాదాల దగ్గర పడి నిన్ను క్షమాపణ కోరుతాడు. ఇదే నా శపథం. ఇది మహాకాళి వచనం తల్లి. ఇది ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడవచ్చు, కానీ కాళీమాత చెప్పిన మాట ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. అయితే తల్లి, ఇవన్నీ పొందాలి అంటే నువ్వు ఒక త్యాగం చేయాలి. ఆ త్యాగం ఏమిటి అంటే నీలో ఉన్న అహంకారం, అలాగే అవిశ్వాసం. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నీ మనసులో ఉన్న అన్నిటినీ కూడా నా పాదాల చెంత పడవేయాలి. నువ్వు అంగీకరించాలి, అవును అమ్మ నాతో ఉంది అని. నువ్వు ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావో తెలుసా అమ్మా? ఎందుకంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదు. నువ్వు ఎప్పుడూ కూడా నీ బుద్ధిని వాడుతావు, ప్లాన్ చేసుకుని పనిచేస్తూ ఉంటావు. మరి చూడు బిడ్డ, ఫలితం ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో. ఇక చాలమ్మా, నీ బుద్ధిని పక్కన పెట్టి నా బుద్ధితో నడువు. ఒక చిన్న పిల్లవాడు తల్లి వేలు పుచ్చుకుని మేళాలో నడిచినట్లు, మరియు దారి తప్పిపోతానేమోనన్న భయం లేనట్టుగా, అలాగే నువ్వు కూడా నా చెయ్యి పట్టుకో. నిన్ను ఈ భవసాగరం నుంచి, ఈ దుఃఖాల బురద నుంచి బయటపడవేస్తాను. మరొక విషయం చెప్పాలమ్మా, ఇక నుంచి నీ నోటి వెంట ఈ మాటలు వస్తే నన్ను అవమానించినట్టే. అదేమిటి అంటే నేను దురదృష్టవంతుణ్ణి అని నువ్వు నిన్ను తక్కువ చేసుకుంటే నన్ను కించపరిచినట్లే. నువ్వు అనుకుంటావు అడగ్గానే తల్లి ఏది ఇవ్వటం లేదు అని. చూడమ్మా, నా ఖజానా ఏమీ ఖాళీ అయిపోలేదు కదా. కీటకాలను కూడా నేను ఆకలితో పడుకోనివ్వను. మరి అలాంటి నా బిడ్డవైన నిన్ను నువ్వు అడిగింది ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు ఎప్పుడో కూడా మనసులో ఈ విధంగా అనుకో, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, ధనవంతుణ్ణి, అపరాజితుణ్ణి అని. మనసులో నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది. నీకు వాక్శుద్ధి ప్రసాదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా వినమ్మా. ఈరోజు నా మాటలు నమ్మకంతో విన్నావు అంటే ఈరోజు సూర్యుడు అస్తమించేలోపు ఏదో ఒక రూపంలో నీకు శుభవార్త వస్తుంది. ఏదో ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం అందే అవకాశం ఉంది. పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. లేదా నీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతటి సంతోషం నీ సొంతమయ్యింది అంటే నేను నీ జీవితంలో ఉన్నట్లే కదమ్మా. ఒక విషయం చెప్పనా తల్లి, నా కోపం నిన్ను భయపెడుతుంది. నా మాటలు నీకు బాధగా అనిపించవచ్చు, కానీ చేదుగా ఉండే ఔషధం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. నా కోపం నిన్ను భయపెడుతుంది, కానీ ఈ కోపం నీకోసం కాదమ్మా, నీలో ఉన్న సోమరితనాన్ని. ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం కాదు, నిలబడి పోరాడాలి. నేను కోరుకునేది అదేనమ్మా. ఇక ఆఖరిగా చెబుతున్నాను వినమ్మా. నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత జై మహాకాళి అని 11 సార్లు జపించాలి. నీకు నా అనుగ్రహంతో పాటు మహాకాళి అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. ఇక నీ జీవితంలో ఎటువంటి కష్టాలు, శత్రుభయాలు ఏమీ ఉండవు. సుఖ సంతోషాలు, ఆనందాలు మాత్రమే ఉంటాయి బిడ్డ. అలాగే మీ కుటుంబంలో ధనానికి కూడా ఎటువంటి లోటు ఉండదమ్మా. మీరు చేసే పనుల్లో మంచి లాభాలు పొందుతారు. దాని ద్వారా అధికమైన ఆదాయం వస్తుంది. మీ అవసరాలన్నీ తీరి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అనైతే మన అమ్మవారు
మనందరి కోసం మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.